యోషోబు శ్రమ కూడా పడ్డాడంట. ఎన్ని శ్రమలు అనుభవిస్తే ఆ స్థితికి వచ్చాడు ఆలోచన చెయ్యి. ఎన్ని శ్రమలు పడితే ఆ స్థితికి వచ్చాడు. ఏ స్థితికి వచ్చాడు? ప్రధానమంత్రి స్థితికి వచ్చాడంటే ఎన్ని శ్రమలు పడ్డాడు. ఇంట్లో శ్రమ పడ్డాడు, అన్నల మధ్య శ్రమ పడ్డాడు, తర్వాత ఐగుప్తిలో పోతిఫర్ యొక్క భార్య ద్వారా శ్రమ పడుతూ వచ్చాడు, చెరసాలలో శ్రమ పడుతూ వచ్చాడు. తిరిగి ఆయన శ్రమ పడుతూ శ్రమల ద్వారానే ఆయన జీవితం అంతా శ్రమల ద్వారానే కొనసాగుతుంది. అయినా కూడా ఆ శ్రమల్లో కూడా దేవుని యందు భయముతో భక్తితో బ్రతికిన వాడు యోషోబు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు యోషోబు. జ్ఞానం కలిగిన వాడు, ఆత్మ నడిపింపు కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, దేవుని యొక్క చిత్తమును బట్టి జీవించేవాడుగా ఉన్నాడు గనుకనే ప్రధానమంత్రి కూర్చున్నాడు ఐగుప్తిలో. పరాయి దేశం వెళ్ళినా కూడా, పరాయి ప్రాంతానికి వెళ్ళినా కూడా, ముక్కు ముఖం తెలియని ప్రాంతానికి వెళ్ళినా